ఎంత ఎలుకగొన్న నేమి సత్పురుషుల నోట నెట్లు చెడ్డ మాట వెడలు రాహువదన గహ్వరమున నున్నను చంద్రు కరములు అమృతరసమే కురుయుగాదే. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పుష్యమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ పుష్యమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం విఘనసోక్త విగ్రహారాధన మార్గంలో ముందుకు సాగడం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క మానసపుత్రుడు, మహావిష్ణువు వారే అర్చావతారంలో ఈ లోకంలో గనక వస్తే ఎలాగా అర్చనలు పొందాలి అనేటువంటి ఆలోచనలలో ఉండగా తన మనసును తానే ఖననము చేయగా ఆ ఖననము నుండి ఉద్భవించినటువంటి విఖనోమునీంద్రుల వారు మనందరం కూడా ఎలా భగవత్ కైంకర్యం చేయాలో మనకందరికీ కూడా నేర్పినటువంటి వారు. అటువంటి విఖనోమునీంద్రుల వారు నేర్పిన ఈ భగవత్ కైంకర్య మార్గంలో ముందుకు వెళ్ళడమే మనందరికీ శ్రేయోదాయకమైనటువంటి గొప్ప మార్గం. కనుక అందులో మనం ముందుకు వెడుతూ ఉండాలి. ఆ మార్గము ద్వారా మనం ఎంతో పుణ్య ఫలాన్ని సంపాదించుకోవాలి, ముక్తిని కూడా పొందాలి. ఇదే మనందరి యొక్క జీవిత ప్రధాన లక్ష్యము అంటున్నారు పెద్దలు. అందులో చాలా జాగ్రత్తగా ఆ మార్గంలో మనం ముందుకు సాగాలి. ఆ మార్గంలో ముందుకు వెడుతూ ఉంటే, భగవత్ కైంకర్యాన్ని చేస్తూ గనక మనకు ఉంటే, ఎవరెవరో వచ్చి మనల్ని ఎంతగా ప్రలోభ పెట్టాలని చూసినా, ఎవరెవరో వచ్చి మనల్ని మార్గము నుండి బయటికి తీసుకురావాలి అని చూసినా కూడా మనం ఏమాత్రం కూడా చెక్కు చెదరకుండా చాలా జాగ్రత్తగా మన మార్గంలో మనం ఉండేటువంటి ఆత్మస్థైర్యాన్ని మనందరం కూడా పొందవచ్చు. దానికి ఉపమానంగానే ఇక్కడ మనకు పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. ఎంత ఎలుగగొన్న నేమి సత్పురుషులా. సత్పురుషుడు ఒకడు ఉన్నాడు అనుకోండి, ఆ సత్పురుషుడు విఘనసోక్త విగ్రహారాధన మార్గంలో ముందుకు సాగుతూ ఉంటే, ఎవరెవరో వచ్చి ఎంతగా ప్రలోభ పెట్టినా కూడా తన నోటి వెంట ఎప్పుడూ కూడా పరుషమైనటువంటి వాక్యం రానే రాదు. ఆ మార్గము నుండి బయటికి కూడా ఎప్పటికీ వెళ్ళడు. అదే చెప్తున్నారు, ఎంత ఎలుగగొన్న నేమి సత్పురుషుల నోట నెట్లు చెడ్డ మాట వెడలు. అలా విఘనసోక్త విగ్రహారాధన మార్గంలో ముందుకు సాగుతూ ఉండేటువంటి సత్పురుషుడి యొక్క నోటి వెంట ఒక్క చెడ్డ మాట వస్తుందా? రానే రాదండి. ఒక చెడు నడవడిక కానీ, ఒక చెడ్డ మాట కానీ కైంకర్య మార్గంలో వెడుతూ ఉండేటువంటి వారికి రానే రాదు. దానికి ఉపమానం చెప్పారండి. రాహువదన గహ్వరమున నున్నను చంద్రుడు. ఒక్కోసారి చంద్రగ్రహణం ఏర్పడితే రాహు వచ్చి చంద్రుణ్ణి మింగేస్తాడు అంటారు. ఆ రాహు వచ్చి చంద్రుణ్ణి కొన్ని ఘడియల పాటు మింగేస్తాడు. నిజమే, మనందరం కూడా జ్యోతిష్ శాస్త్రం ప్రకారం నమ్ముతున్నాం కదా. సరే, రాహు వచ్చి చంద్రుణ్ణి మింగి వెళ్ళాడు కదా. ఆ చంద్రుడు బయటకు వచ్చినటువంటి చంద్రుడు రాహువు చేత మింగబడినాడు గనక అతని కిరణముల నుండి విషం ఏమైనా వస్తుందా? ఎప్పటికీ కూడా రాదు. తర్వాత పున్నమి మీరు చూసుకోండి, అదే చంద్రుడు అమృతతుల్యమైనటువంటి కిరణములతో మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తాడు. ఎందుకంటే చంద్రుడు ఎందుకు మారుతాడండి? చంద్రుడు మారడు. రాహు వచ్చి పట్టుకున్నంత మాత్రాన చంద్రుడు మారిపోయాడా, మలినపడ్డాడా? లేదు కదా. అదేవిధంగా విఘనసోక్త విగ్రహారాధన మార్గంలో ముందుకు సాగుతూ ఉండేటువంటి వాడు కూడా మారనే మారడు. అదే చెప్తూ ఉన్నారు, ఎంత ఎలుకగొన్న నేమి సత్పురుషుల నోట నెట్లు చెడ్డ మాట వెడలు రాహువదన గహ్వరమునను చంద్రు కరకముల మృతరసమే కురుయుగాదే. ఆ చంద్రుడు యొక్క కరములు అమృతరసమే కురుయుగాదే, అమృతరసాన్ని కురిపిస్తాయి. అంతేకాని విషాన్ని ఎప్పటికీ కూడా కురిపించవు.
ఈ ఉపమానాన్ని, ఈ ఉదాహరణని చాలా జాగ్రత్తగా మనసులో దాచుకొని మన జీవితానికి అన్వయించుకొని విఘ్నసోక్త విగ్రహారాధన మార్గంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.